ఈరోజు మరి ముఖ్యంగా పాకాల బీచ్ ఫెస్టివల్ ఇంత విజయవంతానికి సహకరించిన ప్రతి మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి పాకాల బీచ్ ఫెస్టివల్ అనేది విధంగా కాకుండా ప్రకాశం జిల్లా బీచ్ ఫెస్టివల్ లాగా జరిపిన కొండేపి ఇటు సత్య గారికి మరి స్వామి గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే దాంట్లో అందరినీ భాగస్వాములు చేశారు. ఈ జిల్లాలో ఉన్న అటు గిద్దలూరు కానీ, కనిగిరి కానీ, మార్కాపురం, కందుకూరు ఈ ఏరియాలో ముందే పాకాల బీచ్ ఫెస్టివల్ ముందే దాన్ని టీజర్స్ అక్కడ అందరిని కూడా యాక్టివేట్ చేసి, ఒంగోలు ఈ ప్రదేశాల్లో ముందే యాక్టివేట్ చేసి ప్రజల్లో ఒక చైతన్యం కలగజేసి, కానీ ఇంత పెద్ద స్పందన వస్తుందని మేము ఎవరూ ఊహించలేదు. ఊహించిన దానికంటే కూడా బాగా చక్కగా జరిగింది. సంకల్పం బలం వల్ల, భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఎవరికి ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా బాగా సక్సెస్ అయినందుకు వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలో ఏ ఈవెంట్ అయినా కూడా మేము ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఉండి సక్సెస్ చేయాలనేది మాది. మార్కాపురం జిల్లా అయినా ప్రకాశం, మేము ఉమ్మడి ప్రకాశంగానే అటు బాపట్లో ఉన్న మా ప్రకాశం, పర్చూరు, చీరాల, అద్దంకి సోదరులు కొండేపి వీళ్ళు కానీ, ఇటు మార్కాపురంలో ఉన్న 4 నియోజకవర్గాలు కానీ అందరం కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయడానికి ఎప్పుడు కృషి చేస్తాం తెలియజేస్తూ సెలవు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచనతోటి మన స్థానికంగా ఉన్న వనరుల్ని యూటిలైజ్ చేసుకొని ఆ యొక్క వనరులతోటి మనం బ్రాడ్గా ఆలోచించి దాన్ని ఎలాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈరోజు మన పాకాల బీచ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి స్ఫూర్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2014-19 సంవత్సరంలో మీరు చూసుకుంటే అప్పట్లో మనకి విశాఖ ఉత్సవ్ కానీ, అలాగే ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ 2014-19 సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలన మనందరం చూసాం. జనం విసికెత్తి వేసారిపోయారు. ఈరోజు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలందరికీ ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్, అందులో మనం ఉన్న ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి కొంచెం రిలాక్సేషన్కి ప్రజలను కూడా తీసుకొని రావాలనే ఆలోచనతో ఈ విశాఖ ఉత్సవ్ కానీ, అరకు ఫెస్టివల్స్ కానీ, మొన్న అనకాపల్లి ఫెస్టివల్ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు ఈ టూరిజం పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది.